రెండు తెలుగు రాష్ట్రాలకి మరి ముఖ్యంగా తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. కొద్దిసేపటి క్రితం రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు దాన్ని ఆరెంజ్ కి కుదించిందంటే అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి తీవ్రత కొంచెం తగ్గినప్పటికీ ఆ తీవ్రత మాత్రం కంటిన్యూ అవుతోందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ రేపటి వరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. అయితే ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చింది. జగిత్యాల, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా 3 రోజులు భారీ వర్షాలు ఉంటాయంటూ చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. అల్లూరి, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందంటూ కూడా ఇటు చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా కొన్ని చోట్ల ఉపరితల ఆవర్తనాలు, మరికొన్ని చోట్ల అల్పపీడనాలు, మరికొన్ని చోట్ల ద్రోణుల ప్రభావం కారణంగానే ఈ వర్షాలు పడుతున్నాయా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఆ డీటెయిల్ రిపోర్ట్ ఇంకా తెలియాల్సి ఉందంటే చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇక్కడ ఆవర్తన ప్రభావం మనకు కనిపిస్తోంది. ఇటు బంగాళాఖాతం కావచ్చు, ఇటు బంగాళాఖాతం నుంచి మహారాష్ట్ర వరకు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఇటు వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఇటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్, అక్కడి నుంచి బంగాళాఖాతం వరకు ఆవర్తన ప్రభావం కావచ్చు, ద్రోణుల ప్రభావం కావచ్చు ఉంది.